ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 11వ రోజు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేసితవా? కైసరుని స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతుకు అర్థమైంది, ఒక నిర్దోషికి శిలువ శిక్షను వేస్తున్నాము అని. యూదులందరూ ఏకముగా కూడి తీర్పును తీర్చుటకు సమర్థుడైన ఒక అధికారిని, ఒక జడ్జిని పక్కతో పట్టిస్తున్నారు. యూదులు ఒక అన్యాయమును న్యాయముగా సృష్టించాలంటే అప్పుడు ఆ రోజుల్లో తప్పుడు ప్రజలు, చెడిపోయిన ప్రజలు, మూర్ఖులు, కఠినాత్ములు, అన్యాయస్తులు అందరూ ఏకమైతే అన్యాయమైన తీర్పు వస్తుంది. అనగా ఎక్కువ శాతము అన్యాయస్తులు, క్రూరులు, మూర్ఖమైన జనము ఉండటం వలన న్యాయం జరిగించాలి అనుకున్న పిలాతు కూడా ఆలోచిస్తున్నాడు. యూదులకు భయపడుతున్నాడు. మనము ప్రస్తుత రోజుల్లో కూడా చూస్తున్నాము. న్యాయస్థానాల్లో కూడా ఖచ్చితముగా ఇలాంటి తీర్పులు కూడా జరుగుతున్నవి. లోకంలో చెడిపోయిన వారు, అన్యాయస్తులు, మూర్ఖులు, క్రూరులు ఎక్కువ మంది ఉంటే తప్పకుండా అన్యాయమే జరుగుతుంది. దేవుని యందు భయభక్తులు గలవారు, యథార్థవంతులు, నీతి న్యాయములు గలవారు ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.